హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటోమాల్ పటాన్చెరు అండి. ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం రోజు ఆక్షన్ జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 48/A అండి. ఇది వచ్చేసి ఆక్షన్లో లేదు, అప్పుడే వచ్చిందండి వెహికల్. అందుకని ఈ బుక్లెట్లో దీని డీటెయిల్స్ ఏమి ఇవ్వరండి, వాళ్ళే చెప్తారు. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ అండి. ఇది వచ్చేసి టాటా బోల్ట్ ఎక్సీ అండి. ఇది ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి మెన్షన్ చేయలేదండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 20 to 30% అయితే ఉన్నాయండి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ వచ్చేసి 30 to 40% అయితే ఉన్నాయి. వెహికల్ అయితే కొంచెం చూడడానికి బాగానే ఉంది. వీళ్ళు కూడా యాక్చువల్లీ ఈ వెహికల్ గురించి వచ్చారండి, అందుకే ఈ వెహికల్ చూస్తున్నారు వీళ్ళు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో ₹1,00,000 1,20,000 అడిగారండి. కాకపోతే వాళ్ళు ఇవ్వలేదు. ఈ వెహికల్ ఓల్డ్ అయిందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ అయితే చెప్పలేదండి వాళ్ళు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 54 అండి. ఇది వచ్చేసి 2008 మోడలు టాటా ఇండికా V2 DL అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి 28/2020లో ఎక్స్పైర్ అయిపోయిందండి. ఇది ఫ్యూల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఆర్టీఏ వచ్చేసి కామారెడ్డి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషను. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ 30 to 40% అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 20 to 30% అయితే ఉన్నాయండి. ఇది ఇంటీరియర్గా చూసుకుంటే ఓకే ఉందండి, కండిషన్ అయితే కొంచెం బాగానే ఉంది. ఎక్స్టీరియర్గా అయితే కొంచెం అక్కడక్కడ స్క్రాచెస్ అవన్నీ ఉన్నాయండి, డెంట్లు ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో ₹30,000 అడిగారండి. కాకపోతే వాళ్ళు ఇవ్వలేదండి. లాస్ట్ ఫైనల్ ప్రైస్ ₹80,000 చెప్పారండి. ఈ వెహికల్ ఓల్డ్ అయిందండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి ₹80,000. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 48 అండి. ఇది వచ్చేసి 2018 మోడలు టాటా టియాగో అండి. ఇది వచ్చేసి ట్యాక్స్ లైఫ్ టైం ఉందండి. ఫ్యూల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఇది ఆర్టీఏ వచ్చేసి అత్తాపూరు. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగు. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 60 నుంచి 70% అయితే ఉన్నాయండి. కండిషన్ అయితే బాగున్నాయి టైర్ కండిషన్లో. ఇది ఇంటీరియర్గా చూసుకున్నా కానీ బాగుందండి. ఇంటీరియర్ కూడా, ఎక్స్టీరియర్ కూడా చూడడానికి మంచిగా ఉంది వెహికల్ అయితే. ఈ వెహికల్ ఇంజిన్ కండిషన్ కూడా మంచిగా ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటి వరకు 65,284 కిలోమీటర్లు అయితే తిరిగిందండి మీటర్ రీడింగు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 4,55,000కి సోల్డ్ అవుట్ అయిందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 49 అండి. ఇది వచ్చేసి 2009 మోడలు టాటా ఇండికా వీస్తా అండి LS. ఇది ట్యాక్స్ వచ్చేసి 1/9/2021లో ఎక్స్పైర్ అయిపోయిందండి. ఇది ఫ్యూల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఇది ఆర్టీఏ వచ్చేసి వనపర్తి అండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్ అండి. దీని టైర్ కండిషన్ వచ్చేసి 20 to 40% అయితే ఉన్నాయండి. ఈ వెహికల్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయితే అయింది. ఇది అంతా కొంచెం రస్ట్ వచ్చిందండి. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఇది ఇంటీరియర్గా అయితే కొంచెం చూడడానికి బాగానే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 50,000కి అడిగారండి. కాకపోతే వాళ్ళు ఇవ్వలేదు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 80,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 52 అండి. ఇది వచ్చేసి 2016 మోడలు టాటా ఇండికా V2 LS అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ అండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఆర్టీఏ వచ్చేసి మెదక్ అండి. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 60% అయితే ఉన్నాయండి, 4 టైర్లు కూడా. ఇది ఇంటీరియర్గా చూసుకుంటే మంచిగానే ఉందండి కండిషన్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో ₹80,000 ఒక కస్టమర్ అయితే అడిగిండండి. కాకపోతే ఇవ్వలేదు ఈ వెహికల్. వాళ్ళు ఫైనల్ ప్రైస్ ₹150,000 చెప్పారండి. ఈ వెహికల్ ఓల్డ్ అయిందండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 51 అండి. ఇది వచ్చేసి 2016 మోడలు టాటా ఇండికా V2 LS అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ అండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్ అండి. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 60% నుంచి 80% అయితే ఉన్నాయండి టైర్ కండిషన్లో. ఇది ఇంటీరియర్గా చూసుకుంటే వెహికల్ అయితే బాగుందండి. ఎక్స్టీరియర్గా కూడా చూడడానికి బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్ అండి. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. వీళ్ళు కండిషన్ ఏమి ఇచ్చినా కానీ మనమే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు కండిషన్ అంతా చెక్ చేసుకోవచ్చు మనం. బ్యాక్ సైడ్ అయితే డోర్ ఈ ప్రాబ్లం ఉందండి. డోర్ అయితే క్లోజ్ కావట్లేదు, కొంచెం ఓపెన్ ఉంది, ప్రాబ్లం ఉంది కొంచెం. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో ₹50,000 అడిగిండండి ఒక కస్టమర్. కాకపోతే వీళ్ళు ఇవ్వలేదండి. ఈ వెహికల్ హోల్డ్ అయింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ₹130,000 నుంచి ₹150,000 చెప్పారండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 55 అండి. ఇది వచ్చేసి 2021 మోడలు నిసాన్ డాట్సన్ గో ప్లస్ అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండి.
ఈ వెహికల్కి ఒరిజినల్ ఆర్సీ ఉందండి, కాకపోతే ఫ్రెష్ ఆర్సీ అంటే వీళ్ళ పేరు మీద ఉంటుందండి, శ్రీరామ్ ఆటో ఫైనాన్స్ పైన ఉంటుందండి. మన పేరు మీద ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది, నో ఇష్యూ అండి. ఈ వెహికల్ వచ్చేసి టైర్ కండిషన్ 80% ఎబో అయితే ఉన్నాయండి. సీట్ కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయండి, ఇంకా కవర్లు కూడా తీయలేదు ఈ వెహికల్కి. ఇది ఇంటీరియర్గా అయితే గుడ్ కండిషన్లో ఉందండి, ఎక్స్టీరియర్ కూడా చూడడానికి బాగుందండి, కండిషన్ అయితే చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్ అండి. ఈ వెహికల్ మీటర్ రీడింగ్ వచ్చేసి 7294 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇప్పటి వరకు. దీని కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 5,50,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి, కాకపోతే ఇవ్వలేదు. వీళ్ళు వెహికల్ హోల్డ్ చేశారండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 53 అండి. ఇది వచ్చేసి 2015 మోడలు టాటా ఇండికా V2 LS అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫ్యూల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటకి తీసుకొచ్చారండి, కాకపోతే అక్కడికి వచ్చి ఆగిపోయింది, ఇంజను స్టార్ట్ కాలేదు, మళ్ళీ తోసుకుంటూ తీసుకెళ్లారండి ఈ వెహికల్ని అయితే. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 20-30% అయితే ఉన్నాయండి, 4 టైర్లు కూడా. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, ఏసీ వర్కింగ్లో ఉంది. ఇంటీరియర్ అయితే ఓకే ఉందండి. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 80,000 రూపాయలకి అడిగిండండి ఒక కస్టమర్ అయితే, కాకపోతే వాళ్ళు ఇవ్వలేదు, ఓల్డ్ అయింది ఈ వెహికల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వరకు ఉంటుందండి. ఈ వీడియోలో ఏ వెహికల్ ప్రైస్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.